గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీ గవర్నమెంట్ అండి రీసెంట్గా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. దీనిలో బాగా 10th క్లాస్ అర్హత నుంచి అయితే ఉద్యోగాలు అయితే పొందుకోవచ్చు. ఇందులో ప్రజెంట్ అవుట్సోర్సింగ్ అదే విధముగా పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే రిలీజ్ చేసిందండి. ఇంతకీ ఇందులో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి ఎలా అప్లై చేయాలి, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా ఫీ ఏమైనా పే చేయాలి లేదా, ఎగ్జామ్ ఉందా లేదా అనేది పూర్తి అప్డేట్ ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా జస్ట్ హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన ఛానల్ గ్రోత్ కూడా పెరిగే అవకాశం ఉందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు హైప్ను మాత్రం క్లిక్ చేయండి అండి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా. ఇంకా ఆలస్యం చేయకుండా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే, మరి ఈ ఉద్యోగం అనేది మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి, ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదు. అది మాత్రం మనసులో పెట్టుకుని అయితే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఎవరైనా సరే థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి మీకు ఉద్యోగం ఇస్తాము, అమౌంట్ ఎంత పే చేయండి అంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. మీకు ఏదైనా అవకాశం అర్హత ఉంటే రికమెండేషన్ అయితే యూజ్ చేసుకోండి, అది హెల్ప్ అవుతుంది. బట్ దాని మీద బేస్ అవుద్దండి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఏంటంటే, ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ తీసుకొని అవన్నీ స్క్రీనింగ్ చేస్తారండి. ఆ తర్వాత అందులో ఎవరికైతే క్వాలిఫై ఉంటారో సో వాళ్ళని సెలెక్ట్ లిస్ట్ ఏంటంటే ఒక షార్ట్ లిస్ట్ తీస్తారు. వాళ్ళకి మాత్రమే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే రమ్మంటారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక పోస్ట్కి ఒకరు మాత్రమే అప్లై చేయాలండి. మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా సరే రెండో పోస్ట్కి అప్లై చేయడానికి వీలు లేదు. మరి ఇక డైరెక్ట్గా పోస్ట్ విషయానికి వచ్చేపాటికి మొట్టమొదటిగా కుక్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మీరు 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అని ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇది అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. మీకు 3 years కనుక కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. ప్రతి నెల 9,930 రూపాయల శాలరీ ఎవరు ఉన్నారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హెల్పర్ లేదంటే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. 3 years కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. సో అది గవర్నమెంట్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా పర్వాలేదన్నమాట. అవుట్సోర్సింగ్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారు. 7,944 రూపాయల శాలరీ అయితే ఎవరున్నారు. దీనికి కూడా ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు అయితే అప్లై చేసుకోవచ్చు. మరి హౌస్ కీపర్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. దీనికి కూడా మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, 3 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇస్తారా అంటే అలా ఏమి కాదు, ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. దీనికి కూడా 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుంది. 7,944 రూపాయల శాలరీ ఎవరున్నారు. అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే ఈ ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ కమ్ టీచర్ అండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి సో మొట్టమొదటిగా క్రాఫ్ట్ టీచర్ తీసుకుంటే 10th క్లాస్తో పాటు డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ సర్టిఫికేట్ ఉండాలండి. అదేవిధంగా మ్యూజిక్ టీచర్కి వచ్చేపాటికి డిప్లొమా ఇన్ మ్యూజిక్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. 2 పోస్టులు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ ఇది పార్ట్ టైం ఉద్యోగం అండి. ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ అయితే ఎవరున్నారు. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మరి పీటీ కమ్ యోగా టీచర్ అండి, ఇది కూడా పార్ట్ టైం అండి. మొత్తం ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ ఎవరున్నారు. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మరి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఫిజికల్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా లేదా ఆ కోర్స్ కంప్లీట్ చేసినా మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సెక్టర్లోనే ప్రైవేట్ సెక్టర్లో కానీ మీకు కనుక అనుభవం ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. మరి ఎడ్యుకేటర్ అండి, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ బీఈడి ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పార్ట్ టైం బేస్ మీద ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ ఎవరు ఉన్నారు. 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, పోస్ట్ను బట్టి జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీ కానీ జాబ్ రోల్ కానీ మారిపోతూ ఉంటుందండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరండి మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. సో సొంత జిల్లాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. మరి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేపాటికి జనరల్ కేటగిరీ వాళ్ళకి 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 200 రూపాయలు అయితే ఉందండి. ఇది కూడా మనం డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ తిరుపతి అనే పేరు మీద అయితే ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుందండి.
మరి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతి నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో దీనికి అప్లై చేసుకుంటానికి స్టార్టింగ్ డేటు 24/7/2025 నుంచి 31/7/2025 సాయంత్రం 5:30 లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రం అప్లై చేయాలండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దీనికి ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ నేను ఇస్తానండి. సో అప్లికేషన్ ఫామ్ అనేది స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా ఇలా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి దీంతోపాటు మీ ఆధార్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇందాక మనం నేషనల్ బ్యాంకులో తీసుకున్నటువంటి బ్యాంక్ డీడీ ఏదైతే ఉందో అది, దాంతోపాటు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ అండి సెల్ఫ్ అటాచ్ చేసి గెజిటెడ్ అటాచ్ చేసి కూడా మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మరి అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికి ఆఫీస్ ఆఫ్ ద DW అండ్ CW అండ్ EO, రూమ్ నెంబర్ 506, 5th ఫ్లోర్, B బ్లాక్, కలెక్టరేట్, తిరుపతి అండి. సో ఇక్కడికి 31/7/2025 సాయంత్రం 5:30 లోపు వచ్చి మన అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అప్లై చేయండి. ప్రజెంట్ ఇవి 1 year కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద భర్తీ చేయను, బట్ ఇవి కంటిన్యూగా రెన్యువల్ అవుతాయండి. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఉద్యోగానికి అప్లై చేయడానికి అయితే చూడండి. ఎంతమంది కుదిరితే అంతమందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.